ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన పద్మారావు నగర్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ను కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ఈ నెల 11వ తేదీన బాలం రాయ్లోని లీ ప్యాలెస్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార, కార్మిక సంఘాలు, పలు కాలనీలు, బస్తీల కమిటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంసీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ఎంతో ప్రసిద్ధి ఉందని పేర్కొన్నారు. 1806 సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతం ఏర్పాటైందని చెప్పారు. సికింద్రాబాద్ పేరుని ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను తుడిపివేయాలనే కుట్రలను ప్రభుత్వం చేస్తుందని అన్నారు. 1897లో 120 అడుగుల ఎత్తుతో నిజాం కాలంలో నిర్మించిన క్లాక్ టవర్ చరిత్రకు సజీవ సాక్ష్యంగా అని పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగే వరకు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని హెచ్చరించారు. మరి 25 లక్షల వ్యయంతో మరి నూతన డ్రైనేజ్ పైప్లైన్ శంకుస్థాపనకై మరి మాజీ మంత్రి వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కావున స్వాగతం, సుస్వాగతం. కొన్ని ఏళ్ల సుదీర్ఘ కాల సమస్య మరి పరిష్కారమై మరి సమస్య పరిష్కార దశలో మార్గానికి ఎత్తుతున్నారు. మరి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. సంభవి అపార్ట్మెంట్ తరఫు నుండి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నారు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తరణలో కంటోన్మెంట్ అనేది సపరేట్గానే ఉండిపోయింది. ఏమంటారు? నేనేమంటున్నా, కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండేటువంటి కంటోన్మెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు, జిహెచ్ఎంసీలో కలుపుతామని. బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి. ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి. వాళ్ళు అది తీసుకోలేకపోయారు. వాళ్ళు తీసుకుంటే కూడా సంతోషం. సార్, కృష్ణా జిల్లాల విషయంలో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏదైతే నాతో చెప్పాడన్న విషయం రాంగ్, ఇలా తప్పుల కడత రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం. అదే ఆ రోజు హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేసినప్పుడే, అంతో ముందు రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు 3వ తారీఖు నాడు లీ ప్యాలెస్లో 10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటారు, స్వచ్ఛంద సంస్థల్ని రమ్మంటారు, వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మా కార్యాచరణ ఏంటంటే 17వ తేదీ 17th నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ, 2 మంత్స్ మంజు ప్రశాంత్ థియేటర్, అమరవీరుల స్తూపం, క్లాక్. హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది 2 జంట నగరం. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాదు, ఇటువైపు సికింద్రాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మాట, ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట. జంట నగరాలు అని దేన్ని అన్నారు? జంట నగరాలని దేన్ని అంటారు? ఒకటి హైదరాబాద్, ఒక సికింద్రాబాద్. సికింద్రాబాదు స్వతహాగా కార్పొరేషన్ ఉండే, చెదరగట్ కార్పొరేషన్ ఉండే. అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది, తర్వాత జిహెచ్ఎంసీగా మారింది, గ్రేటర్ హైదరాబాద్. మీకేందంటే విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా బాకేమో అభ్యంతరం లేదు. మల్కాజ్గిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం అందరికీ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు రేపు ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఒకటి 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా, సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల
ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు దగ్గర కల్పల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మెడికల్ కాలేజ్,